ఆక్సిడేషన్ స్టేట్ లేదా ఆక్సిడేషన్ నంబర్ అంటే ద ఫార్మల్ ఛార్జ్ ప్రెసెంట్, ఏదైతే ఛార్జ్ ఉంటుందో ద ఫార్మల్ ఛార్జ్ ప్రెసెంట్ ఆన్ ది స్పీషీస్, ఆన్ ది స్పీషీ, అది ఆటమ్ అవ్వచ్చు, అయాన్ అవ్వచ్చు, లేదా ఒక సింగిల్ అయాన్ అయి ఉండొచ్చు, లేదా మాలిక్యూల్లో ఉన్నటువంటి ఒక ఆటమ్ మీద అవ్వచ్చు. బ్యాలెన్సింగ్ నెక్స్ట్ రిడాక్స్ రియాక్షన్స్ అయిపోయిన తర్వాత, టైప్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు స్పీషీ. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ ఆక్సిడేషన్ నంబర్, ఛార్జ్ ఫార్మల్ ఛార్జ్ ఏదైతే ఉందో దాన్నే మనం ఆక్సిడేషన్ స్టేట్ లేదా ఆక్సిడేషన్ నంబర్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, what is the oxidation state of sodium in Na+? oxidation state entama +1. what is the oxidation state of this species ante +2. total అన్నిటిది కలిపి ఇది ఇక్కడ పైన రిప్రజెంట్ చేసాం రిజల్టెంట్ ఛార్జ్. లేదా Mg+2, what is the oxidation state of magnesium +2. లేదా NH4+ అమ్మోనియం అయాన్ మీద ఫార్మ్ ఛార్జ్ ఎంత ఉంది అంటే +1. లేదా Cl- ఛార్జ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ -1, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ -1. లేదా ఆక్సిడేషన్ స్టేట్ ఇంకా మనం O2- చూడండి, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ -2. ఇలా ఏదైతే ఛార్జ్ ఉంటుందో దాన్నే మనం ఆక్సిడేషన్ స్టేట్ అంటాం. ఈ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయడానికి రూల్స్ మనం ఫాలో అవ్వాలి. So what are the rules to find out oxidation state? So first one, so in all homodiatomic molecules, ekkada homodiatomic molecules unna oxidation state 0. all homodiatomic molecules oxidation state is 0. eppudu oxidation state vastundi? for example Cl oxidation state of this chlorine 0. అలాగే హైడ్రోజన్ మాలిక్యూల్, సో హైడ్రోజన్ 0, ఈ హైడ్రోజన్ 0. నెక్స్ట్ ఆక్సిజన్ మాలిక్యూల్ O2, దీనిది 0, దీనిది 0. ఓకేనా? అలాగే N2, ఈ నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ 0, ఈ నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ 0.